कपित्तजिम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। రసద్దులైన ప్రేక్షక మహాశైలకు మా నమస్సులు. ప్రేక్షక మహాశైలకు మా నమస్సులు. మాకు ఈ ప్రదర్శనావకాశం కల్పించిన ఇక్కడి కార్యనిర్వాహక వర్గానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జీవితానికి దర్పణం రంగస్థలం, దాని ప్రతిబింబమే మా ఈ నాటిక ప్రదర్శనం. గంగోత్రి కథకాకాని వారి నాటిక ఆస్తికలు. మూల కథ శ్రీరమణ. నాటకీకరణ పిన్నమనేని మృత్యుంజయరావు. దర్శకత్వం నాయుడు గోపి. పట్టణ రంగస్థల కళాకారుల మాజీ అధ్యక్షులు, ప్రజ్వలిత వ్యవస్థాపకులు, కీర్తిశేషులు నాగళ్ల దుర్గాప్రసాద్ గారి దివ్య స్మృతికి మా ఈ తొలి ప్రదర్శనను అంకితమిస్తున్నాం. నాటిక ఆస్తికలు. ఏదో దెయ్యాన్ని చూసినట్టుగా దడుసుకు సత్తనావేందమ్మా? ఎదురుగొడ్డులాగా బిత్తర చూపులేందయ్యా. ఇంటికల్లి ఎప్పుడు చూసినట్లేదే. ఏ ఊరి నీది? యాడి నుంచి వస్తున్నా? దైదా దైదా అదే పేరయ్యా బాబు. ఏ దేశంలో ఉన్నది? పల్నాడు. ఏడ పల్నాడు? ఏడ రేపల్లె? ఏ పని మీద వస్తున్నా? పని మీదే. అబ్బో గుట్టు మనిషిలాగా ఉన్నావే. పని మీద వచ్చేవాడివి మహారాజు మళ్ళీ పట్ట పగలు రాకుండా ఇక అర్ధరాత్రి కానీ ఏం చేద్దామని వస్తున్నా? ఏంది ఏమన్నా దొంగ పనా? ఊరుకో పెద్ద పుసిక్కిన అంత మాట లేచావా? నేను 25 ఎకరాలు రైతులు సామే పని ఉండి పొద్దునంగా నడికుడి పోయి ఆ రైలు ఎక్కి గుంటూరులో దిగి మళ్ళీ ఆ రైలు ఎక్కి తెనాల్లో దిగి మళ్ళీ ఆ రైలు ఎక్కి అంత ఎక్కువ
దొంగల బండికి అందుకుందాం అన్నమాట. ఇంతకీ ఏంది పనే? కొట్ల బేరమా, ఎడ్ల బేరమా, కొట్ల బేరమా? ఏం కాదు పెద్ద సరే, నీ గుట్టు నీ కాడే ఉంచుకో. ఎవరింటికి పోతానా? పండ్ల బసవయ్య గారి ఇంటికి. ఇంటికా? అది నీకు తెలుసా పెద్ద? మా ఊరు వాళ్ళం తెలియకుండా ఎట్టా ఉంటది. అయినా బసవయ్యకి పల్నాడు చుట్టాలు ఎవరు లేరే. ఆ మాటకు వస్తే మా ఊరు మొత్తం మీద పల్నాడు చుట్టానికి వేయలేదు. అందుకే తొట్టరిగా కలుపుకుందామని వచ్చిన. ఏంది చుట్టరికం కలుపుకునే దానికి పడమర నుండి పడి వస్తున్నావా? మంచివాడిదే. ఏది కథ? ఇంతకే చుట్టరికం కలుపుకునేది ఆ బసవయ్యతోనేనా? బసవయ్య పోయి ఏడాది కావటంలా? అవునంట చెప్పినారు. ఆయన పిల్లలు కూడా ఎప్పుడో పోయిందిలే. అయితే అన్నీ తెలిసే అత్తమామలు రొచ్చు లేని కొంపలో పిల్లనిద్దామని వస్తున్నా. అతని అదే పెద్ద పిల్లోడు మంచోడని తెలిసి. అబ్బా, బసవయ్య కొడుకు మంచితనం పరమడదాకా బాగిందా? వాడమన్నా గొప్ప చదువులు చదివాడనా, రాజ్యం వెళ్తున్నాడనా, మట్టి పిసుక్కునేవాడిని ఎత్తుక్కుంటా సంబంధం వచ్చింది అంటే ఏదో తేడా ఉండుంటది. ఇదిగా నిజం చెప్పా. ఓర్లో పెద్ద చతురాటానికి నేనే దొరికినానా? వర్ష కలుపుకోవడానికి వచ్చావు కదా, చతురు అంటే తప్పేందంట. సరే, నేనేదో బయట వాడినని నాతో చెప్పడానికి ఇష్టంగా లేనట్టుంది. ఆ బసవయ్య పిలుస్తాను. ఏ బసవయ్యా? ఏ బసవయ్య అందయ్యా? నువ్వు చుట్టరికం కలుపుకోవాలనుకున్న బసవయ్య. ఆయన పోయాడని అన్నారు. పోవటం అంటే పూర్తిగా పోలేదయ్యా. పిశాచం ఏడే తిరుగుతున్నాడు. అదిగో ఆ పక్క చెరువు బసవైతే ఎప్పుడు ఆ జమ్మి చెట్టు మీదే ఉంటాడు. ఆ జమ్మి చెట్టు అనుకుని పుట్టను చూడు, అందుకే దీన్ని పుట్ట చేయను అంటారు. బసవైకి అదిగో ఆ మూల 2 సమాధులు ఉన్నాయి బసవైకి. వాళ్ళు ఆడాలి ఇప్పుడు లేవు, అందుకే బసవయ్య జమ్మి చెట్టు ఎక్కాడు. బసవయ్యకి ఈ చేను అంటే భూభ్యమా, తొలి సంపాదనతో కోరుకున్న చేను. అందుకే దెయ్యమయ్యా కూడా ఏడే తిరుగుతా సరిగ్గా ఇయ్యాలే లేడే. ఆ మెట్ల తోటకల్లే పోయి ఉంటాడు. ఇదిగో బసవయ్య, నీకు దండం పెడతా. నాకు దయ్యాలంటే మాలో పోయావు. నీ పోసుగారా దెయ్యాన్ని ముందు భయపడేవాడు నువ్వే మగవాడువయ్యా. అయినా మనుషులు చూస్తే లేని భయం నీకు దెయ్యాన్ని చూస్తే ఎందుకు వస్తున్నాయా? మనుషులు దెయ్యాలు ఒకటేనా పెద్ద ఆయన? కాక మనుషులకి కాయ ఉంటది, దెయ్యాలకు అది ఉండదు. అంతే. నువ్వు చెప్పింది కూడా నిజమేలే. మనుషులు దెయ్యాలు ఒకటి కాదు. మనుషులు దేవుళ్ళని దెయ్యాలని తయారు చేస్తారు. దెయ్యాలు మనుషులు తయారు చేయలేవుగా. పెద్దనా ఈ దెయ్యాల పిలాపు నాకు వణుకుతా ఉందే. అరే చుట్టరికానికి వచ్చి అడిగితే ఎట్టగయా? నేను మనుషులతో కదా చుట్టానికి వచ్చినాను. మరి వచ్చినాడువే ఆ పంపు గురించి వివరంగా తెలుసుకోవాలి కదా. బసవయ్య ఎందుకు దెయ్యం అయ్యాడు, వాడు దెయ్యం అవటానికి వాడు చేసిన పాపం ఏంది, వాడి పిల్లలు చేసిన పుణ్యం ఏంది, ఇవన్నీ వివరంగా కనుక్కోవాలి కదా. నేను ఊళ్ళోకి వెళ్ళి అన్ని వివరంగా కనుక్కుంటాను కదా. ఊరికి కొత్తవాడి కదా, ఎవరిని అయితే ఎవరు చెబుతారు. ఇదిగా ఈ గట్టి మీద కూర్చో, వివరంగా చెబుతాను. ఇది పోదుగా ఈ గడ్డి అయితే కాడా దెయ్యాలు దిగేయాలా? పెళ్లి మాట తెలిసి చెప్పు. అయినా ఈ ఏర్పాటు ఏడుంటాయండి, నాకంతా బెగులు కాకుంటే. అరే భయం ఏంటయ్యా, పల్లెటాడి నువ్వు కూడా భయపడితేట పని. ఆ బసవయ్య ఇంకో క్యాకేనా ఇక్కడ తోడుంటా. వద్దు పెద్ద వద్దు. మరి ఉండు. ఉంటా. అదే మాట బసవయ్య ముచ్చట, వాడి కొంప ముచ్చట చెబుతాను ఈనో. బసవయ్య గారు దెయ్యం వస్తే అరే వస్తే రానివయ్యా, నేనుండగా ఏ దెయ్యాన్ని గురించి నీకు భయం అక్కర్లా. అంటే అదే అంతే. పెద్దనా నాకు భయం పడుతుంది. నన్ను పెద్ద నేలైపోతాను. ఆడికి పోయాడే అగా నాకేం పని పాట లేకుండా బసవయ్య కథ చెబుతున్నాను అనుకుంటున్నావా?
నువ్వు చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? అది చివరిలో చెబుతా, ముందు కూర్చొని కదేనం. సరే చెప్పు. బసవయ్య 30 ఏళ్ల నాడు 1 ఎకరం రైతు. వాడి పెళ్ళాం పేరు వనమ్మ. ఇద్దరు మాట కలిసిన మనుషులు. అతను పాడితో అతను పంటతో ఒప్పిడిగా సంసారాన్ని నడుపుకుంటా ఉన్నారు. పైసా కూడబెట్టుకొని పొదుపుగా ఇల్లు నడుపుకుంటున్నారు. కొడుకుడు కూతురు పుట్టిన 10 ఏళ్ళకి కొడుకు పుట్టాడు. ఆ కూతురు పుట్టినప్పుడే ఈ క్వశ్చన్ రైతుగా ఆ తర్వాత అంచలంచలుగా సంపాదించుకుంటా 25 ఎకరం రైతు అయ్యాడు. ఉన్నట్టుండి ఒక రోజు పుచ్చికి చచ్చిపోయాడు. అంటే అప్పటిదాకా బాగానే ఉంది. ఆ పెద్ద దినమైన తెల్ల నుంచి మొదలైంది. హలో, ఏంటి ఫోన్ చేశావు? పిల్ల ఏడుతుందని, బడికి పోవట్లేదని నాకు చెప్పకపోతే మీ అమ్మకు చెప్పినాడు పేగమని. దెబ్బకేడు పాప బడికి పోతా. దానికి నాకు ఫోన్ ఎందుకో? నువ్వేడుండవు, బట్టి కాదు. నేను నాకు తీసారా? ఎంత రేటు? వీటికి గిరాకీ అయిందంట. ఇంకా రేటు కమ్మబాక. కొల్లూరు నుంచి మాయ ఫోన్ చేస్తానన్నాడు. మాయ ఫోన్ చేశాక ఆ రేటు పొందుతాం. బట్టి కాడ పడైపోతే పూకేరికరా. సరే ఇదిగో, ఈ మనిషికి ఒకటే తొందర, శాంత గిరిపించుకోడు. రోడ్డు మీద పోయి టిఫిన్ చేసి వస్తా. టిఫిన్ సోపులు లేచాను, సర్దిపోంది ఆ సభ. ఆ సర్దిపోవడం వాళ్ళకి రాలేక ఏంద్ర వల్లదండి? టిఫిన్ ఎంత అవుద్ది? అంత 20 రూపాయలు అవుద్ది. నెలకి 600. మరి నానున్నప్పుడు ఏం చేసేవాళ్ళరా? ఇద్దరికి తెచ్చిన వాళ్ళు నెలకి 1200. ఆడసద్దలేని కొంప ఎంత దుబారా? ఇంటికి దుబారా ఏందక్క? కాకేంద్రా, ఇంట్లో చేసుకుంటే ఆ ఖర్చుకి 4 దుడ్డలు. ఓక అన్నిటికీ ఏడలట్లు వేసుకుంటాం. మరి అన్నం అట్లా చేసుకుంటే వాళ్ళు అన్నం నాన్నే వండేవాడక. మధ్యలో అనగా వండితే రేత్రికి కూడా అదే తినేవాళ్ళం. 30 రూపాయలు పెట్టి కూరలు మాత్రం తెచ్చుకునేవాళ్ళం. కూరలకి నెలకి 900. ఏంద్రా ఒక మాట అడిగితే ఏమనుకోబాక, చెప్పు. అసలు బాగా పోతున్నావు లేదా? మాట అన్నావు. పొద్దున్న సద్దన్నం తినంటే అసలు బయటికే పోనీను. ఇంటికి పోకరేసేసేటప్పుడు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కాఫీలు టిఫిన్లు ఇప్పుతూనే ఉంటారు. ఎదురుకో పచ్చడో కూర వేసి పెడతాను. ఇంకేం కావాలా? పిల్లలకి ఇంత పప్పు కూర చేసి పెడతానా? మాత్రకుండా ఇంటికాడ ఎప్పుడు ఏదో ఒకటి పెడతానే ఉంటుంది. నా తల్లి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే సంసారాలు. రోజులుగో కూడ పెట్టుకుంటేనే సంసారాలు. సంపాదించి పెట్టేసరికి కళ్ళు మీద గాడుకుంటా ఉంది. ఇప్పుడు నీకేం తక్కువ చేశాడే? ఆ సవక రోజుల్లోనే 1,00,000 రూపాయలు కట్టించి 25 ఎకరాల రైతుకి ఇచ్చి కట్టబెట్టాడు. అమ్మ పోయినాక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం నువ్వే కదా నోకపోయి. ఇంకా నీళ్ళుందక్క. ఇచ్చాళ్ళ కూడా అయినా అమ్మ బంగారం నాకాక నీకొత్తదా? 25 ఎకరాల పొలం సంపాదించి 1 సెంటు భూమి పిల్లలు కలదామని కడిగిని చూపించాడా? అయినా నేను అవన్నీ కడుపులో పట్టుకున్న దాన్ని కాదు కాబట్టి పోయాడనగానే వచ్చి మంచి చెడ్డ చూసి పెట్టాను. అదే ఇంకో ఆడపిల్ల అయితేనా నాలు చేసి పనికి మళ్ళీ పుట్టింటి మొహం చూసినా. ఏమో లెక్క ఇప్పుడు ఆగడం ఉంటుంది. ఇదిగో నాకు ఆకలి బాగా మండిపోతుంది. నేను పోయేస్తా. బావా బజార్కి వెళ్తానా? ఏంటి ఇప్పుడే వస్తాడా? సరే అర్థమైంది బావా. సరే వచ్చేస్తా. ఏంటి ఫోన్ చేశావు? ఎవరు? ఓకర్ రౌండ్లా ఏంటంట?
బంటిపల్లిలో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఒకటి ఉంది. సూపర్ వాస్తు. ఎవరికైనా చూపించుకున్నాను. అద్దరిపోవాలంతే. కాకపోతే గజానికి 500 చొప్పున ఎక్స్ట్రా ఉంది. ఇష్టమైతేనే రమ్మన్నా, బలవంతం ఏమీ లే. పేపర్లన్నీ క్లియర్గా ఉన్నాయి. వచ్చి అడ్వాన్స్ ఇస్తే జెరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తాను. ఈ ఊరికైనా చూపించుకోమను. ఉంటాను. ఏంటి కాలేజ్ వాళ్ళకే అది అడగడానికే బసవయ్య బాబాయ్ ఇంటికి వచ్చాను. ఇది కాకపోతే చూద్దాం. ఎంత చెప్తున్నా? ఏంటి 15 దారి లేదుగా. డొక్కంతా తిరిగి రావాలిగా. చూద్దాంలే. బసవయ్య బాబాయ్ కాకపోతే అప్పుడు చూద్దాం. ఉంటాను మరి. అడ్వాన్స్ మర్చిపోవద్దాం. రాములు ఫ్లాట్ బిజినెస్ జోడుగురాలు ఊపు మీద ఉంది. ఏం ఊపలేక వాగి వాగి నోరు పడిపోతుంది, తిరిగి తిరిగి కాలు పడిపోతుంది తప్ప ఇప్పుడు ఒక బేరం సెట్ అయితే 4 డబ్బులు లాభం లేదక్క. వ్యవసాయం మానేసి అనవసరంగా ఈ పనిలోకి దిగారు. అందుకనేవరా 2 ఏళ్లలో 5 ఎకరాలు కొన్నామట. అక్క నీ కాడ దాసలేదు కానీ ఈ వ్యాపారం బాగానే ఉంది. మరి బాబాడు ఇప్పుడే వస్తానని బయటికి పోయాడ్రా. ఫోన్ చేస్తాంటే తీయట్లేదు. ఆడకి పోయాడు. ఎంపట్నే వస్తానని పోయాడ్రా. ఏంది సంగతి? పొట్ట చేరికి బేరం వచ్చిందక్క. అది గడముతానన్నాడా? వాడికి ఇంకా చెప్పలేదు. వాళ్ళతో మాట్లాడాను. నీతో అనలేదా? నీ బాగా తండ్రి నాతో చెప్తాడా? ఎవరు కొనేది? ఎంత అడుగుతున్నాడు? వాళ్ళు పెద్ద కాలేజీ వాళ్ళక్క. రాష్ట్రం మొత్తంలో అన్ని టౌన్లలో బళ్ళు ఉన్నాయి. మన ఊళ్ళో ఒకటి పెట్టాలని భూపసం చూస్తున్నారు. 3 ఎకరాలు తక్కువ కాకుండా కావాలంట. మన పుట్ట చేరైతే బాగా సరిపోతుంది. బేరం పట్టుకొచ్చారు. ఎంత కడుగుతున్నారు? ముందు మనం ఇచ్చేది తేలితే రేపు సంగతి తర్వాత. ఎలా అని ఫోన్ చేస్తంటే తీవైంది. ఫోన్ చేసావా? అరే సైలెంట్గా పడింది అన్న, చూసుకోలేదు. ఏంటి సంగతి? పొట్టి చేరికి బేరం వచ్చిందిరా. నేనేం చెప్పలేదే. నువ్వు చెప్పలేదు లేరా? వాళ్ళే అడుగుచ్చారు. ఇప్పుడు పొలం మేము అవసరం లేదన్నా. ఇది అవసరం కాదురా, అవకాశం. జాబ్పాట్ లేదు, గీక్పాటు లేదు. పొలం మాత్రం అమ్మ అన్న. ఎందుకు తొందరపడ్డా? జీవితంగా మాట్లాడు. ఇప్పుడు ఎందుకు అక్క పొలం అమ్మడం? అసలు అంత అవసరంగా ఉంది. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వేంటి హరిబాబుకి జేకి విషయం చెప్పలేదా? ధ్యానం తిరిగింది 24కి ఫ్యామిలీ హార్ట్ వచ్చింది. అర్జెంట్ గొంతు మీద కూర్చున్నారు. ఆ లాయర్ కొట్టుకొని రోడ్డు మీద పంపేసి తాడు తెగింది. తెల్లారి గంట పోతే ఇప్పుడు దాకా 2 కాళ్ళు ఒకసారి పెట్టింది లేదు. ఇట్టి వ్యాపారంలో ఆమె కట్టే వాళ్ళకంటే ఒకరికైతే ఆమె మిగులుతుంటగా. నిజమేనా? ఓ రాములు, ఏ బోకరైనా రియల్ ఎస్టేట్ బోకర ముందు తిరగడితే నీది పైసా కొట్టుకెళ్ళే వ్యాపారం లక్షల్లో బోకరేసి మాకట్ట కాదురా. ఆవులోడు అవసరం పెట్టుబడి పెట్టాలా, నాలుగోడు ఆకట్టుకోవాలా, ఆవులోడు సరుకు ఏడే వాళ్ళకి అమ్ముకున్న కాపలా పక్కన సిమెంట్ ఇరికలు పూర్తి తేడా లెక్క చూసుకుంటే పూలారు కంటే మిగిలేదు లేదు, సచ్చేది లేదు. నీకేమైనా మాటలే పెట్టుకోయి. అయినా ఈ విధాలు తెలియకరా నన్ను అడిగేది. ఏమోలే బావా, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. సరే పుట్ట చేను బేరం ఏం చేశా? నీ హరిగారితో మాట్లాడకపోతే మాట్లాడేది ఏముంది బావా? ఇప్పుడు ఆ సేనమ్మి ఏం చేయాలా? పొలం ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు. అదే డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దానికి కాపులా వెళ్ళక సావాలా? ఎందుకు తొందరపడ్డా? పెద్దాడు బాగా మాట్లాడుతున్నాడుగా. ముందు బాగా చెప్పేదినా, తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం. ఈ పొలం ఎవరు బలవంతంగా లాకపోలేరా? నువ్వు చెప్పవయ్యా. అడిగేది బావా, పెద్దోడి నీ మాట వినేదానికి నాకు ఎప్పుడూ అభ్యంతరం లేదు. అది మా నాయన కష్టార్జితంతో తొలిగా కొనుక్కున్న భూమి. పైగా అక్కడే మా అమ్మ నాన్నకి సమాలు కూడా కట్టిస్తుంది. అసలు ఇప్పుడు ఆ సేను అమ్మితే నాకు పుట్టగతులు ఉంటాయి. అరే బాబు, చాలా పద్ధతిగా మాట్లాడేవరా. అయినా ఇంకా ఈ రోజుల్లో పెద్దోళ్ళు సెంటిమెంట్ ఎంతగా ఉన్న వాళ్ళని నేను ఎక్కడా చూడలేదురా బాబు. ఓ మాట చెప్తా,
మీ నాన్న కొనుక ముందు ఈ భూమి ఎవరిది? బ్రాహ్మణుది. అవునా? వాళ్ళకి ఆడ నుంచి వచ్చింది? ఎవరో జమీందారు ఇనాంగా ఇస్తే వచ్చింది. మరి వాళ్ళకి ఇంకే వాళ్ళ దగ్గర నుంచో వచ్చింది. భూమి కోసం మనుషులు పుట్టారు కానీ మనుషుల కోసం భూమి పుట్టలేదు. భూమి చేతులు మారిన ప్రతిసారి ఇట్లా సమాధులు కట్టుకుంటా విగ్రహాలు వేసుకుంటా పోతే ఈ పాటికి భూమి మీద ఏం మిగిలేయి మనుషులు ఉండేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? ఎందుకు? భూమి మీద బతుకున్న వాళ్ళకంటే సచిన వాళ్ళే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ కాబట్టి. అర్థమైందా? అది నిజమేననుకో. అనుకోవడం కాదమ్మా, అదే నిజం. కాబట్టి ఈ చచ్చిపోయిన వాళ్ళ మీద వేమలో ఈ సమాధులు ఇవన్నీ వదిలి నీకేది మేము తెలుసుద్దో తీసుకో. ఏం మాటలు లేచవరా రాములు? వాడి వ్యాపారానికి పెట్టుబడేనే సరిగా రావు. ఇంతగా పొలానికి ధరేంతో చెప్పలేదు. అది తప్ప మిగతా అని చదువుతున్నాను. బావా, మనం చేసే వ్యాపారంలో ఒకటి కాకపోయినా నువ్వు బోకరవి, నేను బోకరు. కాబట్టి మన మనకి లాక్కోడాలు పీక్కోడాలు వద్దు. నువ్వు కనుక బేరాలంటే అరే నువ్వు కూడా తిన్న అసలు రేట్ చెప్పాను. ముగ్గురే కదా అడుగుతుంది. బావా, నీకు తెలియంది ఏముంది బావా చెప్పు. ఇప్పుడు పుట్టసేని కాడి ఎకరం 10 లక్షల రేటు తెలుస్తుంది. ఇందాకే నర్సరీ ఫోన్ చేసాడు 15 మీద అయితే ఆడి పొలం ఇచ్చేస్తాను. అంటే ఆడి పొలమే తీసుకోబో. నువ్వు చెప్పరా రాములు? అక్క, మన చేనికి ఉత్తరం వైపు టౌన్కి వెళ్ళే రోడ్డు తూర్పున పంట కాలువ ఉంది కదా, అది వాస్తుకి బ్రహ్మాండంగా ఉందని కొనేవాళ్ళు బాగా మోసపడిపోతున్నారు అక్క. కాబట్టి మీరు కనుక అమ్మేట్టయితే ఎకరాకి ఓ పాతి చేసుకున్నా 3 ఎకరాలకి 75 లక్షలు. రాములు, నీకు ఒక మాట చెప్పాలి. మా పొలం కాగితాల మీద 3 ఎకరాలే కానీ మా నాన్న కష్టపడి దాన్ని 3.5 చేశాడు. అంతేగా? అంతేరా? అంతే. అంతేలే బావా. చేనుకు ఒకవైపు సర్కారు డొంక, ఇంకో వైపు దేవుడు మన్ను ఉన్నాక ముద్దున్నోడు చేను పెరక్కి చచ్చిద్దా. కాగితం మీద లేని దానికి రేటు కట్టిమంటే ఇప్పుడు వాళ్ళేమంటారు? సరే బావా, నా తాలేదో నేను సత్తాను. ఆ 75కి ఇంకో 12.5 కలుపు 87.5. మాట్లాడితే ఏం లేదు, ఏదో మాట్లాడేది ఏం లేదు. బాబు పైన అరే రేపు పొద్దున్నే కాలేజీ ఎట్టుగారు వస్తారా? ఒక్కసారి పొలం చూసి ఓకే అంటే వెంటనే క్యాష్ కొట్టి రిజిస్టర్ పెట్టుకోవడమే. అయితే హరి, ఆ కాలేజీ పెద్ద కొంచెం సెంటిమెంట్ మనిషిరా, పైగా తెక్కి మనిషి. పొలంలో సమాధులు చూశాడు అనుకో ఊరుకోడు. పిల్లకాయల బడికి సైడ్ చూపించమంటే స్పెషల్ చూపిస్తావంటూ నానా తిట్లు చేస్తాడు. వచ్చిన ఆశ్చర్యం లేదు. కాబట్టి నువ్వు ఇయ్యాలి, మనుషులు పిలిపించేసి ఆ సమాధులు 2 తీసేయాలి. రేపు పొద్దుడికంతా భూమి అంతా క్లీన్గా ఉండాలి. అమ్మా, అయ్యా, ఓయమ్మా, నేనేం చేస్తునే? ఓరయ్యా, నేనేం చేస్తునే? ఇన్నాళ్ళు మీరు కళ్ళ ముందు లేకపోయినా మీ సమాధి చూసి ఉన్నట్టే అనుకున్నాను. తల్లా, తల్లా, తండ్రా,
అక్క ఏడుస్తుందిగా వద్దులే అన్న. సరే బావా, ఆఖరి మాట ఆ 12 కూడా కల్పించేస్తా. ఒకటి పూర 1 కోటి ఎర్ర నోట్లు కట్టలు ఆలోచించుకోండి. అక్క, ఇంతకంటే నేను ఏం చేయలేను. రేపు పొద్దుడు మాత్రం ఒక మాత్రం 2 తీసేయాలి. సరే రాములు, ఊరుకోవే. నా మాట అరే రాములు, మా ఆడవాళ్ళకి సర్ది చెప్తారు. హరి నువ్వు అక్క ఒప్పుకున్నాక నేను కాదని బాబా. హరే, అమ్మా. నీ ఆధార్ కార్డు, ఆ. రేషన్ కార్డు, పొలం డాక్యుమెంట్లు, పాస్పోర్ట్ ఫోటోలు 2 పట్టుకున్నారా. ఈ కార్డులు డాక్యుమెంట్లు జెరాక్సులు చేయించాలి. తెస్తాను నాన్న. నువ్వు మాట్లాడుతుండ్రా, లోనికి వెళ్ళి నేను తెస్తాను. ఆయన పెట్టి తాగాలంటుంది. వద్దులేక నువ్వేడే ఉండు, నేను తీసుకొస్తాగా. అక్క, సంతోషమే కదా. ఒరే రాములు, ఇలా రారా. నీకు మాట చెప్పాలరా. ఏందక్క అది? కడుపు చుంచుకుంటే కాలు మీద పడితే తోడ పుట్టినోడు కాకపోయినా తమ్ముళ్ళ ఉంటాడు. నీకు మాట చెప్తా, కాస్త కడుపులు ఎట్టుకో. ఏందక్క అది? మైకి పోవు సంతాలు కొడరా, పుట్టి పీనాకమంటా. అదేందక్క అంత మాట? ఏందక్క అంత మాట అనేసా? నీకు మంచి సంబంధం వేసేసాడుగా. చేసాడులేరా. అయినా నాకేమిచ్చాడు? ఏమిచ్చాడు? నాకేమిచ్చాడు? సరే, మీ కూడా నాకెందుకు కానీ ఎంతకి నేనేం చేయాలి? రేపు అక్కడ అమ్మేదానికి ఆ కాగితాల మీద మీ బావ సంతకం నా సంతకం కావాలి. మీరు సంతకం చూసుకుంటా. అక్క, అది అడిగాడు కొంత కూర్చోడమే కదా అక్క. ఏంటి మునిగాడే? వాడు నాకు తోడు కూర్చోడు కదా, వాడికి నేను ద్రోహం చేస్తానా? కాకపోతే వీడు మా నాన్న కంటే తీరాసాడు. తోడు పుట్టిందనుకో రూపాయి ఇవ్వటానికి గుంజుకొని వస్తాడు. అందుకో ఈ వంకతో కాస్త అడుగు తీసుకుందాం. అంతేగా నీ దానికి వద్దురా. సరేనక్క, అట్టానే చేద్దాం. మరి నా సంగతి ఏంటి? నీ కష్టం ఏమి ఉంచుకోలేరా. ఓ 50,000 ఇంకో మాట చెప్పు. ఆడపిల్ల సొమ్ము మీద ఆశపడవట్రా. ఈ సెంటిమెంట్ వద్దులే కానీ ఇంకో మాట చెప్పు. అట్ట కానీ అన్నా, ఫోటోలు లేవన్నా. మిగిలిన కాగితాలు తెచ్చాను, నువ్వు ఒకసారి చూడు. సరేరా, నువ్వు నాతో పాటు బజార్కి వస్తే పాస్పోర్ట్ ఫోటోలు తీయించి వీటిని జెరాక్స్ పని చూద్దాం. ఓ జెరాక్స్ కాపీ నా దగ్గర పెట్టండి, నీకు వచ్చినట్టు ఇచ్చేస్తాను. అక్క, నీది బాగుంది. ఆధార్ కార్డులు ఉంటే ఇచ్చి ఫోటోలు కూడా. వాళ్ళ ఎందుకు? అదేందిరా, సాక్షికానికి కావద్దు. సాక్షికానికి పనిచేది వాళ్ళ ఎందుకు? ఇంకేమన్నా చూద్దాంలే. ఇంట్లో మనుషులు పెట్టుకొని ఇంకెవరిలో ఎందుకురా? చూడు తమ్ముడు, ఒక్క మాట, ఈ భూమి నీదే, 100కి 100 పాళ్ళు నీదే, హక్కులన్నీ నీయే. నీ అక్కతో సహా ఈ భూమి మీద ఇంకెవ్వరికి హక్కు లేనే లేదు. అంతేగా, మొత్తం నా తమ్ముడిదేగా, మొత్తం నా తమ్ముడిదేనయ్యో. అంతేగా, చూసావా అక్క ఎంత పెద్ద మనసుతో చెప్పిందో. నువ్వే లేకపోతే అనుమానాలు పెట్టుకోమా. ఇందాక కాలేజీ హెడ్ గారు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. రిజిస్ట్రేషన్లో అక్క సంతకం బావ సంతకం కూడా ఉంటే అదొక గౌరవం కదా అన్నాడు.
ఆ మనసు చెప్పుకోమందనుకో, ఇంత చిన్న ఆలోచన నాకు ఎందుకు రాలేదా అని. అనుభవం కొద్దీ చెప్తున్నాను. పెళ్లి కావాల్సినోడివి. రేపొద్దు నీకు అమ్మాయి నాన్నంటే ఎక్కబావునే. మంచికైనా చెడ్డకైనా అంతకంటే నీకు కావాల్సిన వాడు ఇంకెవరు నాకు చెప్పు. ఒక్క సంగతి నీకు తెలుసు, బావా తిమ్మిని మమ్మీని చేయగలిగిన సమర్థుడు. ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకో. ఇంకా ఆలోచించడానికి ఏముందిలే రావులు. ఓ పూట రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టడానికి మీ బాగా చూసుకుంటాడులే. ఏదో గౌరవం కొద్ది అంటున్నావు. నా తమ్ముడికి ₹1,00,000 వస్తున్నాయంటే నాకు సంతోషం కదా. రేపొద్దు రెడీగా ఉంటాం. నువ్వు ఎప్పుడు రమ్మంటే సరేనక్క, నేను బయలుదేరుతాను. బాగా ఆలస్యం అయిపోయింది. నువ్వు పది రారి. ఇప్పుడు మళ్ళీ ఏంటి బావా? ఏదైనా చిన్న మాట, ఆ కాలేజీ వాళ్ళు బిల్డింగ్ ఎప్పుడు కట్టిస్తారా? రిజిస్ట్రేషన్ అయిన మన్నాడే మొదలు పెట్టేస్తారు బావా. మరి వాళ్ళకి ఇటుకలు సప్లై చేస్తున్నారు. అదేరా, మన చేతిలో పనే కదా, మనమే సప్లై చేద్దామని. దానికి వాళ్ళే ఉంటారు బావా. ఊరుకోరా, వాళ్ళు ఏమంటారు? రేపు రిజిస్ట్రేషన్ ముందే ఒక మాట అనుకుందాం. బా అది 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 ఆ ఇంటి కాంటాక్ట్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సరేరా, సరే నీ ఇష్టం. మరి రేపు వాడు పొలం ఉంటే కదా ఈ కాంట్రాక్ట్. బా అట్టని నువ్వు అన్నట్లుగాని బావా, అట్లాగే చేద్దాం. నువ్వు పడరా. అవును, నువ్వు చేయమవు. రావుల గారికి ఎంత ఇస్తానన్నా? 1,00,000. అంత డబ్బే? ఇప్పుడు మనం ఈ సంతకాలు పెట్టామంటే రేపు వాడు ఏది అమ్మాలనుకున్నా మన సంతకాలు అవసరం అవుతాయంట. నేను అనుకున్నానే. అది ఏమ్మా, మీ తమ్ముడిని ఎంత అడుగుతా? 10కి తక్కువ అడగను. నువ్వు అదే మాట్లాడదు. నాకెందుకు వచ్చిన వాళ్ళ మీ అప్పాదమ్ముడికి తెలుసుకోండి. నాకే సంబంధం లేదని చెప్పు. అది ఆ మాట మీద కాలు కడిగిరా. నువ్వు వెళ్తా. ఆ రకంగా బసవయ్య దినం అయ్యి కాకముందే సమాధులకు కాళ్ళు వచ్చింది. సమాధిలోనే ఉండి ఏ స్వర్గానికో నరకానికో పోవాల్సిన బసవయ్య మధ్యలోనే నిద్రలేసి పిశాచం అయిపోయాడు. మరి బసవయ్య గారి పెళ్ళాము ఆవిడకి జరగాల్సిన కర్మకాండలన్నీ బసవయ్య జాగ్రత్తగా జరిపించాడు కాబట్టి ఆవిడకి పిశాచం అయ్యే అగత్యం పట్టలేదు. పిల్లల దెబ్బలు బసవయ్యకి మాత్రం తప్పలేదు. ఏ మాట అమ్మాటే చెప్పుకోవాలి పెద్ద ఆయన. బసవయ్య కూతురు ఉండాల్సిన మనిషి. ఏం కొడుకు, ఏం విషయాలు. బసవయ్య బతుకున్నట్లయితే ఆ పిల్ల తెలివితేటలకు ముడుచుకునేవాడేమో కానీ చచ్చాక దిగులు పడుతున్నాడు. అప్పిచ్చి అవతల వాడిని ఊపిరాడకుండా చేసి ఆస్తులు రాయించుకోవడంలో బసవయ్య మొరగాడు. ఇప్పుడు అదే తెలివితేటలు కూతురు కొడుకు మీద చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అయితే బసవయ్య గారి సంపాదన అంతా అడ్డగోలుగా ఆస్తులు పెరిగిన పచోడి వెనకమాల ఒక నీచమైన చరిత్ర తెచ్చిపోయినా అది చేసినాడు ఓ పొల్ల పొడుస్తూనే ఉంటుంది. కొంతమంది సచ్చినా బుద్ధి రాదు అనుకుంటాం, అది నిజం కాదు. చచ్చి దైవమైన వాడికి బుద్ధి వచ్చింది, కాకపోతే అప్పటికి చేసి సరిపోతుంది. బయలుదేరుతా. అదే అవసరం కూర్చోవాయా, ఇంకా సేపు ఉంటే తెల్లాడుద్ది. ఇద్దరం కలిసే పోదాం. నువ్వు ఇప్పుడు పోయావు అనుకో ఊరంతా నిద్రపోతా ఉంటుంది. ఊరికి కొత్తాడు కదా, కుక్కలు ఎక్కడ పడతాయి. నువ్వు విజయానికి వచ్చావు అడిగింది ఇది కదా. అయితే బసవయ్య కొడుకు కాడ ₹1,00,00,000 క్యాష్ ఉందన్నమాట. ఓటు ఎక్కడ ఉంది? 10 లక్షలు డబ్బు కొట్టేదా? ఓకే, ఆ పిల్ల అప్పటితో ఆగిపోయినాడా? చురుకైనాడువే, కనిపెట్టేశావు. సమాధులు తీసేసి పుట్టసేను అమ్మినాక మెట్ట తోటలో మళ్ళీ కొత్తగా సమాధులు కట్టించేసి బసవయ్య అస్థికలు అందులో పూడ్చిపెట్టారు. ఇంతలోకి ఇంకొక ఉపద్రవం ముంచుకొచ్చి ఏమైనాదే? వాళ్ళు ఎవరో గ్యాస్ కంపెనీ వాళ్ళంట. గొట్టాలు వేసుకుంటానికి ఈ సమాధులను భూమే కావాల్సి వచ్చిందంట. బసవయ్య కొడుకు ముందుకు తిరిగాడు. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టించి
నష్టపరిహారంగా 4 రెట్లు ఎక్కువ ఇప్పిస్తేనే కానీ ఈ బసవయ్య పిల్లలు ఒప్పుకోలేవు. అంటే ఈసారి 1 ఎకరానికే ₹1,00,00,000 సమాధులు లేచిపోయినాయి. బసవయ్య ఆత్మకు శాంతి లేకుండా పోయింది. అయితే బసవయ్య కొడుకు కాడ 2 కోట్ల క్యాష్ ఉందన్నమాట. మరి నీ పాసు కూడా నీకు లెక్కలు కూడా సరిగ్గా రావాయిందమ్మా. 1,80,00,000లేగా, మళ్ళీ 10 లక్షలు బసవయ్య కుదురు కొట్టేలా రస్తికలో వాటిని ఈసారి చూపించట్లే వచ్చేలో మార్చారు. అదొట్టి సౌడు పోయి ఈ పొలాలు కూడా 2 వచ్చినా పొలం అంతటికీ రాలేదు, ఆ సమాధుల వరకే వచ్చింది. ఈ ఊర్లో సమాధులు కొనేవాళ్ళు కూడా ఉన్నారా? మరి నీ కోసం ద్వారా సమాధులు ఎవడుకుంటాడయ్యా? సరిగ్గా సమాధులు ఉన్న కాడే పడాలంట. ఆడైతేనే సిగ్నల్ కలుసుద్దంట, ఆడ తప్ప ఇంకెక్కడ కుదరదంట. సెల్ ఫోన్ కంపెనీ వాడు బేరానికి వచ్చారు. గీతకు మామూలే. ఈసారి 5 సెంటు స్థలానికి అరెకరం రేట్ ఇచ్చుకున్నారు. మళ్ళీ కూతురు ధర్మం అంట, కూతురుదే. సమాధులు లేచిపోయాయి, మస్తికలు ముంతలు కూడా లేచిపోయి. బతుకున్నప్పుడు లేని కష్టాలన్నీ బసవయ్య సంచారించుకోవాలి. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బసవయ్య ఆత్మ పిశాచ రూపంలో ఇదిగో నువ్వు బసవయ్య ఇంటికి పోయి ఎట్టన్నా సరే ఆ అస్థికల్ని గంగలో కనిపిస్తువా, బసవయ్యకి పిశాచ రూపం నుండి ఎంత దొరుకుతుంది. ఏమంటావు? అసలు ఇప్పుడు అస్థికలు ఎక్కడున్నాయనుకుంటున్నా? పోసుకోవాలా? అప్పుడు నిద్రపడ్డావా? నిలబడి ఇట్రా. ఏంటి ఏంది ఇది? ఏదో ముంతలాగా ఉండేది. యాడ దొరికినాయి? యాడ దొరికింది? నువ్వు పారేసిన కాడి దొరికింది. అస్థికలను గంగలో కలపడానికి కాసేపు పంపుతారని చెప్పి పక్కన మురుకుట్ల పడ్డా. అరిగాడు లేచి వస్తాడు. మా అమ్మ నాన్న చచ్చి బూడిద కూడా 8 లక్షలు ఇచ్చారు బాబు. విశ్వాసలేదయ్యా. నేను కాదన్నానా? ఇంట్లో ఉంటే అరిష్టం వంటివి. అదే సమయానికి 10 ఎకరాల అరటితో గ్యాలెట్స్ ఉండే 3 నెలలు కంటికి చెప్పమూయడానికి లేదా? ఏం చేయాలో తోసక అప్పుడు కొట్లో పడేది. పారేసేవాడు ఏ చెరువులోనో పారేక ఆ పక్కన మూరపందులు పడేసా. మూరపందులు గుట్టని కోపడిచి ఈ ముసల్ని బయట పడేసి సమయానికి నేను చూసాను కాబట్టి సరిపోయింది. ఎవరికంటే పడితే ఎంత నామృతం. సరే ఈసారి అట్టగే చేద్దాం. నువ్వు లోపలికి వెళ్ళి కడిగి జాగ్రత్తగా పెట్టు. అరిగాడు చూస్తే వాడితో కంట పడకుండా పెట్టు. సర్లే మొహం కడుగురా. సర్దన్న ఎవరయ్యా నువ్వు? నా పేరు పెద్ద అబ్బాయి అమ్మ. మాది పల్నాడు. అబ్బాయికి పెళ్లి సంబంధం అడుగుదామని వచ్చిన. ఏ అబ్బాయి? బసవయ్య గారి అబ్బాయి హరిబాబు. ఓహో, నువ్వు పెళ్ళిళ్ళు పోక. నేను పెళ్ళిళ్ళ బ్రోకర్ని కాదమ్మా, పెళ్లి కూతురు తండ్రిని. పెళ్ళడానికి వచ్చావా? వచ్చేవాడి ఎరగబోతుందా? మా వాడికి పెళ్లి చేస్తాను ఎవరన్నారు? మా వాడికి నాన్న రకం ఉంది. ముందా మా అమ్మాయే ఉంది. ఏందమ్మా, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురుందా? ఓ, ఇంకో 10 ఏళ్ళకి మరి అప్పుడు దాకా అబ్బాయికి వీరాలన్నీ నీకెందుకయ్యా? నేను వెళ్ళచ్చు. ఇదిగో పెద్ద ఏ మాత్రం ఇస్తావేంటి? ఏ మాత్రం అంటే అదేనయ్యా కట్నం. ముందే కట్నం సంగతి ఎందుకేమమ్మా, పిల్ల మంచిదా కాదా, కుటుంబము సాంప్రదాయము అన్ని వివరంగా కనుక్కొని ఇవన్నీ చూసుకోకుండానే చేసుకుంటావా? కట్నం ఇంత మాట తెలుస్తేనే కదా మిగతా అవసరం.
ఆ, అమ్మాయి పేరు మీద 5 ఎకరాలు హైదరాబాద్ హైవేకి ఆనుకొని ఉంది. ఎకరా ఎంత పలుకుద్ది ఏంటి? 1 కోటి రూపాయల పైన. రేతనంగా రైలుడికి పొలాలు అమ్మడబడి నిద్రపోయి అయ్యయ్యా పొలాన్ని నిద్రపోవటం ఏంది? అదంతా ఓ పెద్ద కథలేమ్మా. అబ్బాయి లేడమ్మా? ఎవరు? మా తమ్ముడు హరిబాబేనా? ఇంకా లేచినట్టు లేవు చూడాలి. అది సరే కానీ పెద్ద ఆయన ఆడపడిచి కట్టిన ఎంత చూపిస్తారు? సాంప్రదాయం లేదమ్మా. పెళ్లి ఖర్చులు మాట ఏంటి? పెళ్లి మేమే చేసి పంపిస్తాం కదమ్మా. పెళ్లి మీరు కాక మేం చేస్తావా? పెళ్లికి మా ఖర్చులు మాట అంటారు. అబ్బాయి అయితే ఒక మాట అనుకోని. అబ్బాయి వచ్చేదండి వాడు అప్పని పెద్దదాన్ని మాట్లాడుతున్నాగా. నా మాట కదని పోతాడా వాడు? నా మాట కదని పోతాడా? అర్థమైంది. ఒక్కడికి రమ్మా. చూడమ్మా, ఆడపడుచు కట్నం అనుకో మరి ఏదైనా అనుకో 5 లక్షలు ఇస్తాం. పెళ్లి విషయంలో నువ్వేం జోక్యం చేసుకోబాక. అబ్బాయితో నేను మాట్లాడుతున్నా. ఐదేనా? మరి ఇంకొకటి అమ్మా. కాదు పని చేసి పెళ్లి ఖర్చులు చాలా ఏ మాట? అది కాదు ఏ మాట? ఏం చేయమ్మా కాకలో? ఇదిగో ఈ పెద్ద ఆయనే మన హరిబాబు పిల్లని ఉండడానికి వచ్చాడు. రాత్రనగా వచ్చి దారి తెలియక పొలాల పడి నిద్రపోయాడంట. ఏ వరకు ఆడ తిన్నాడో తినలేదో చుట్టానికి సద్దనం పెడితే బాగోదు కదా. పైగా గదిగితే అతకదంట. ముసుకమ్మ కొట్టుకుపోయి 4 గంటలు పోయించుకురా. హరిబాబు లేచాడా? ఎప్పుడు లేచి సాయంత్రం పథకాలు బాగు చేస్తున్నాడే. ఇదిగో ఈ గలాస్ పెట్టుకెళ్ళి కాఫీ నీళ్ళు ఎట్టుకురా. సరే నువ్వు తొందరగా రాయో. సరేనండి. ఇదిగో పెద్దనా దా 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 బాగా అలిసిపోయినట్టున్నావు. కూర్చో. బాగా అలిసిపోయినట్టున్నావు కానీ కాసేపు నడుము మార్చు. నేనైతే లోపలికి పిల్లాడికి దోపడి బట్టలు ఇచ్చా. అది నేనే. ఏమయ్యా పెద్ద మనిషి, మొత్తానికి అసాధ్యుడివే. 10 లక్షలు ఖర్చు పెట్టేసి పెళ్లి సంబంధం కుదిర్చేసుకున్నావు. మరి నా సంగతి ఏంది? నీ సంగతి ఏంటి? అదేనయ్యా, నా ఆస్తికల సంగతి ఏం చేశావు? అత్తికలేందా? అరే రాత్రి చెప్పారు కదయ్యా నా ఆస్తికల గంగలో కల్పించు అని. నువ్వు వినుండవులే, అప్పటికి నిద్రలో పడ్డావుగా. రేపు మనం మాట్లాడుకుని నిజమేనమాట. ఓరి నీ పాసుగా అదంతా కళ అనుకుంటున్నావా ఏందబ్బా? పదేవాడే. ఇదిగో ఇప్పుడు సంగతి ఏంటంటే నా అస్థికల్ని గంగలో కలపకుండా ఈ పెళ్లి జరపడానికి వీలు లేదు. నువ్వు ఎట్టన్నా సరే ఆ పిల్లలకి చెప్పి ఆ పని అయ్యేటట్టు చూడవయ్యా. నువ్వే వచ్చావుగా, నువ్వే మాట్లాడుకోవచ్చుగా. నేను వాళ్ళకి కనపడిన వినపడినబ్బా.
నా పేడానికి పెట్టావన్నమాట. ఇది ఎక్కడ గోలయ్యా సామె? ఎందుకో మాట్లాడుతున్నావు? మీ మామగారితో ఆయన పోయి ఏడాది అయింది. ఆయన ఆత్మతో మాట్లాడుతున్నా. ఆత్మతోరా? ఈ మధ్యన జనం ఆత్మతో మాట్లాడుతున్నారట. మన ఈ మధ్య పేపర్లో కూడా వేశారు. అది సరే కానీ పెద్ద ఆయన మా నాన్న ఏమంటున్నాడు? ఆయన అస్థికలు గంగలో ఎప్పుడు పొట్టిదనయ్యా పొద్దునే మురుకుంటు నుంచి బయటపడ్డాయి. ఆ సావిట్లో మొత్తం మీద పెట్టారు. అది కాదమ్మా, ఆ సావిట్లో మొత్తం మీద పెట్టారని అన్నారు. తెలిసిపోయిందన్నమాట. ఇదిగో పెద్ద ఆయన మరే మరి 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 అదే అది హలో, వస్తున్నా. వద్దొద్దు, నేను వచ్చినాకే మొదలు పెడతాను. లేదు ఎంపట్ట బయలుదేరా. అర్జెంట్ పట్టుకున్నాడు కావాలా? నేను పోయాను. ఏం చేయమ్మా? నేను అర్జెంట్గా పోవాలా? ఇది అదో ఆలోచించి ఏదో చెప్పు. ఇగో మీ నాన్న తెయ్యి నేర చెప్తున్నాక జాగ్రత్తగా చూసుకొని మాట్లాడు. ఏం మనిషివయ్యా నువ్వు? దయ్యాలే పాడలేదు. వచ్చిన ఆయనకి ఊళ్ళో చెవులు ఎవరో ఊతుంటారు. దయ్యం 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 అని తగ్గించుకుంటున్నాడు. జాగ్రత్తగా చూసుకొని మాట్లాడు. నేను పోయేస్తా. జాగ్రత్త. అమ్మా, నేను ఆయన అస్థికలు మాట్లాడదాం పెద్ద ఆయన మాట్లాడదాం. చల్లారిపోతుంది. ముందు కాఫీ తాగే. నేను లోనికి వెళ్ళి టిఫిని పళ్ళల్లో పెట్టుకున్నాం. కాఫీ తాగే. తాగు. నేను బతుకున్న నాళ్ళు ఎప్పుడు కాఫీ తాగలయ్యా. నాకు కూడా అలవాటు లేదయ్యా. రేతంతా తిండి లేకపోయేసరికి గంగలో కలపడానికి కూడా ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారో కదా. ఏమన్నాయా? అప్ప తమ్ముడు ఇద్దరు ఈ సంగతి మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను వెళ్ళి చూసేస్తాను. ఒప్పుకుంటారులే, నువ్వు అడవాడు పడమాక. మనిషి ఉంటే ఉండాలా, లేకపోతే కనుమరుగైపోవాలా. అంతేగాని ఇట్లా దెయ్యంలో బతకడం చాలా కష్టం. బతుకున్నప్పుడు ఏదైనా ఏదో పని చేస్తే లోపల నుంచి సన్నగా మూలుగు నిలబడుతుంది. నువ్వు చేస్తుంది తప్పు అని నిలదీస్తుంది. లోపల ఎంతమందికి అయితే లేదు అని దాని నోరు మూయిస్తాం. కాయం పోయి ఒక్కటే మిగులుద్ది. బతుకున్నప్పుడు చేసిన ఎగో పనులన్నిటికది లోపల నుంచి ఓ ఘోష పెడతా ఉంటుంది. ఆ ఘోష పడుతుంటారు అబ్బాయి. ఇదిగో పెద్ద ఆయన, మా నాన్న సచ్చి దయ్యం అయ్యాడని నువ్వంటున్నావు. నువ్వంటున్నావో ఈ ఊళ్ళో సుప్పనాటం ఉంటే అప్పటి చెవులు కొరికారు. నాకు తెలవదు. ఊళ్ళో ఎవరైనా బాగుపడుతుంటే ఏడ్చే వాళ్ళకి కాదమ్మా, మీ నాయనే స్వయంగా ఏం పెద్ద మాట్లాడు. సరే సరే సరే, మా నాన్న సచ్చి దయ్యమే అయ్యాడనుకున్నా. ఎంత దూరం వచ్చి నాకు నిజం చెప్పకపోవడం జరిగి చెప్పు. మా నాన్న అస్థికలు యాడుంటే ఆడ లచ్చ 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 సొమ్ము వాడ కూర్చున్నట్టు కూర్చుంది. మా నాన్న దెయ్యమే అయ్యాడనుకోవాలా? మా పాలిట దేవుడే అయ్యాడనుకోవాలా? మా నాన్న అస్థికలు అట్టా ఇంట్లో కూర్చోలేదు. కోట్ల కట్నంతో పాటు పిల్లలు ఇవ్వడానికి నిద్ర వచ్చారు. దీన్ని ఏమనాలా? కాబట్టి వీళ్ళన 2 ఎకరాల పొలం ఉంది. దాంట్లో పైరు లేదు, పంట లేదు. ఈ అస్థికలు తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టి సమాధి కట్టిద్దాం. ఏమో ఈ అస్థికలు పుణ్యమా అని ఆ పొలానికి కూడా రేటు వచ్చిందేమో కదమ్మా. మీ నాయన దయ్యం బస్సు నుంచి విడుదలయ్యేదట.
మా నాన్న దయ్యం ఏడే ఉందా? ఇదిగో ఏడే ఉంది. నాన్న, నువ్వు దయ్యంగా ఉంటే నీకు వచ్చే ఇబ్బంది ఏంటో చెప్పు. ఊరు పని లేదు, ఊరు చేసుకునే పని లేదు, తినే పని లేదు, ఎండ వాన చలి బాధలే లేవు. ఎంత చక్క మమ్మల్ని మన ఆస్తుల్ని చూసుకుంటా ఉంటాం. ఇలా దయ్యం కాకుండా పోతే మేమేమైపోవాలో. కాబట్టి పెద్దగా మన ఆస్తికలు కూడా వదిలే. అది అస్తికలు కాదు, ఆస్తికలు. తిప్పి చల్లారిపోతుంది కానీ తిప్పి తింటా ఉండవు. నేను లోనికి వెళ్ళి మొత్తం పిలిపించుతాను. తింటా ఉండు. అడిగితే ఇంకా ఈ కొంపలో పిల్లనిద్దామని అనుకుంటున్నావా? భలేవాడే బ్రహ్మాండంగా ఇంత ఈ ఇంట్లో నా పిల్లనిస్తే సుఖపడింది కదా. బతుకున్నప్పుడు నేను కూడా ఇట్టాగే ఆలోచించేవాడిని. వయసు అన్నాక సంపాదించాలా, ఆస్తులు పోగేయాలా, బతికినంత కాలం సంపాదన కోసం నాన్న గట్టి గడవాలా. పుట్టిన వాడిని పిడికిన కుప్ప పెట్టేది లేదు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేది లేదు, మంచి లేదు, శబ్బర్ లేదు, నీతి లేదు, పద్ధతి లేదు. డబ్బులో 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 ఆటలో ఆటలో ఆటలో. పెద్దబాయ్, నేను సచ్చి దెయ్యం కాలేదు, బతికుండగానే దెయ్యంగా మారిపోయాను. నేనే కాదు, ఈ లోకంలో చాలా మంది బతికుండగానే దెయ్యాలై సాటి వాళ్ళని పీక్కు తింటున్నారు. నన్ను చూసి నా పిల్లలు కూడా దెయ్యాలుగా మారిపోయారు. నా కొడుకు ఒక దెయ్యం, నా కూతురు ఒక దెయ్యం, నా అల్లుడు ఒక దెయ్యం, ఇప్పుడు పిల్లని దానికి వచ్చిన నువ్వు ఒక దెయ్యం. మనుషుల ఒంట్లో ఇప్పుడు అస్థికలు లేవు, అవన్నీ ఆస్తికలుగా మారిపోయాయి. లోకమంతా మీలాంటి బతికున్న దెయ్యాలతో, అలాంటి చచ్చల దెయ్యాలతో నిండిపోయి ఉన్నాయి. కానీ పెద్దబాయ్, కాలం ఒకలా గడవదు. ఆకాశం కన్నెర చేస్తుంది, లాలి వాళ్ళు వస్తాయి, అగ్గి కన్నెర చేస్తుంది, సముద్రాలు పొంగుతాయి, అంతా మనిషి కన్ను తెరవాలా, పాపం పుణ్యం చూసుకోవాలా, డబ్బు కోసం కాదు, మానవత్వం కోసం బతకాలా, మంచి కోసం బతకాలా, 10 మందిని బతికించాలా. అప్పుడు భూమి మీద దెయ్యాలు ఉండవు, మనుషులే ఉంటారు. ఒక్క ఉండదు, మనశ్శాంతి ఉంటుంది. తెరవండి, తొందరగా కళ్ళు తెరవండి. దేవుడా, నన్ను కాపాడుతండి. ఈ లోకాన్ని చల్లగా చూడయ్యా, ఈ లోకాన్ని కాపాడుతండి, ఈ లోకాన్ని కాపాడుతండి. అమ్మయ్యా, గండం గడిచిపోయినది. అయినా సచ్చినోడికి ఏం తెలుస్తుంది, బతికున్నాడు బాధలో.
ఇదిగో ఈ నన్నయ్య, నీకు పిల్లలు ఇవ్వడానికి వచ్చా. నన్నయ్య, మా తమ్ముడు హరిబాబు. అక్క విషయం అంతా చెప్పింది, అంతా బాగుంది. కానీ కట్నం కింద మీ ఊళ్ళో ఇచ్చే పొలం అమ్మేసి ఇక్కడ మాకు దగ్గరలో ఆస్తులు అమ్ముకుంటే బాగుంటుంది. దీనికి మీరు ఒప్పుకుంటే నేను పెళ్ళికి రెడీ. అలా ఆలోచించుకుంటే చెప్పండి. దాని కాదు బాబు, అట్లనే చేద్దాం. అట్లనే చేద్దాం అమ్మా. అట్లనే చేద్దాం. అట్లనే చేద్దాం అమ్మా. మీరు వెళ్ళి మంచి రోజు చూసి ఫోన్ చేస్తా. మీరు వచ్చి అమ్మాయిని చూసి నచ్చితే అదే రోజు తాంబూలాలు పెట్టుకున్నాం. అంటే మాయా, అంత మట్టంతో పిల్ల వస్తానంటే అనుకుంటావా? ఇదిగో మాయా, నేను వచ్చిన తర్వాత ఓ మాట అనేసుకొని నీకు ఫోన్ చేస్తా. అట్టగారు పడతారమ్మా. అమ్మ చెప్తాలే ఆ. అక్కడికి ఇచ్చేయమ్మా. ఏం లేదు, ఆ, నువ్వు చెప్పినట్టే మీ నాయన ఆస్తికలు మీ తమ్ముడి పేద పొలాలు పెట్టచ్చు. అంటే మాయా, అంటే చేద్దాం. వస్తానమ్మా. మాయా మాయా, అమ్మా నేను అడిగింది గుర్తుందిగా. ఏర్పాటు చేస్తానమ్మా, తప్పకుండా ఏర్పాటు చేస్తా. ఎట్ట మనిషిపోతారమ్మా. ఏంటంటే చూస్తా ఉంటావు? మాయ బస్ స్టాండ్ కాడ దింపురా. పర్లేదు మాయా, వేళ్ళ పొలాలు పెట్టాలంట, వేళ్ళ పొలాలు. ఏ మాకు పొలాలు లేవా? మా నాన్న అస్థికలు తీసుకెళ్ళి ఆవులు వేసి కాల్పించి ఆ బూడిదంతా మా పొలాలు చల్లిస్తా. అప్పుడు కోట్లే కోట్లు, కోట్లే కోట్లు, కోట్లే. నాన్న, మా పొలానికి కూడా మంచి రేట్ వచ్చేటట్టు చూడు. నీ ఫోటోకే బంగారపు ప్రేమ కట్టిస్తా. ఈ నాటిక్ ప్రదర్శన పారితోషికం 25,000, రచయితకు 5,000, వెరసి మొత్తం 30,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోపి గారు మీ టీం మొత్తం రండి.